జై కృష్ణ. ఈరోజు ఏంటంటే చలి, జ్వరం అలాంటి లక్షణాలు ఉన్నాయి. హిందువులుగా పుట్టినప్పుడు సాంప్రదాయాలు పాటించాలి, మనం చక్కగా ఉండాలి. కృష్ణుడి భక్తురాలి నేను. చక్కగా బొట్టు గిట్టు పెట్టుకున్నాను, షాల్వా కప్పుకున్నాను. ఈ షాల్కి రేటు కూడా, బిల్లు కూడా, స్టిక్కర్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే అలా అట్టి పెట్టాను అనమాట. అది టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇవాళ మీ అందరికీ కొన్ని 24 నుంచి 25 తిట్లు పురాణాలు చెప్తాను. అవన్నీ మీకు వచ్చా రావా? వస్తే నేర్చుకోండి గడిగడి గబగబా. పొద్దున ఏం చెప్పాను మీ అందరికీ? నాకు భయం వేస్తుంది, పోలీస్ కేసులు అవుతాయేమో అని. మీరందరూ సపోర్ట్ ఇవ్వాలి కదా, ఇస్తారా లేదా? సరే, టాపిక్లోకి వెళ్ళిపోతే పొద్దున మీకు ఏం చెప్పాను నేను? మనము 30,000లో ఉంటేనే సెలబ్రిటీలు అవ్వకుండా ఉంటాం, దయచేసి నన్ను 1,00,000 దాకా తీసుకెళ్ళకండి అని చెప్పాను. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుని విమర్శించుకుంటున్నారు. అనవసరంగా మనకు ఆ వీడియోలు వద్దమ్మా, మనం సెలబ్రిటీలు కాదు, నార్మల్ మనుషులం. అలా సెలబ్రిటీలు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా చక్కగా వాళ్ళ ఫాలోవర్స్ వల్ల వాళ్ళు మార్చుకోండి ఆ పద్ధతులు అని కొంచెం చెప్పాం అంతే. ఇది కప్పుకుంటే నాకు తోడేలు కనుక కప్పుకున్నట్టుగా ఉంది, తీసేస్తాను, దయచేసి ఏమనుకోవద్దు. మనం ఎలా ఉన్నామో అలా వచ్చేద్దాం టాపిక్లోకి. సరే, వచ్చేసాం కదా. చక్కగా లాకెట్ కృష్ణుడు, వెనకాల కృష్ణుడు, మనం పూజించేది కృష్ణుడిని. అందుకని మన ఇంట్లో నిత్యం కృష్ణుడు ఉంటాడు. అలాగని మనం రాముణ్ణి, శివుణ్ణి, తక్కిన దేవుళ్ళని ఎవరిని పొగడకుండా ఉండం, పూజించకుండా ఉండం. హిందూ మతం అంటే అన్ని దేవుళ్ళు సమానమే అని పూజించే మనుషులు మనం. అమ్మయ్య, ఆ షాల్వా తీసేస్తే షాల్ కాస్త ప్రాణాన్ని హాయిగా ఉంది. సరే, టాపిక్లోకి వెళ్దాం. ఇవాళ దగ్గర ఎన్ని తిట్లు అంటే ఇవన్నీ 23, 24, 25 తిట్లు మన టీం రాసిచ్చారనమాట. అది బుద్ధి లేదా? ఆడవాళ్ళు కదా, ఏం తింటున్నారు మీరు? పురిటి నొప్పులు ఏంటి? పురిటి నొప్పులు వస్తే హాస్పిటల్కి వెళ్ళి పురుడు పోసుకోండి, లేకపోతే యూట్యూబ్లో పురుడు పోసుకుంటారేంటి? సిగ్గు శరం లేని మంద. ఆడవాళ్ళు వీడియోలు చేసుకుంటుంటే చీరలు కట్టుకుని నోరు మూసుకుని మూల కూర్చోక, చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు నోరు మూసుకుని పడుండండి. నా నోటితో మాట్లాడటం స్టార్ట్ చేశానో మీకు గనక ఎట్లా ఉంటుందో చెవులు మూసుకుంటారు మీరు. అర్థమవుతుందా? సిగ్గు శరం లేని బతుకులని, చండాల బతుకులు. బావిలో కప్పల్లాగా చచ్చారు మీరు, తోడేళ్ళు. పత్తిత్తులా మీరేమన్నా పెద్ద ఏమనుకుంటున్నారు? నేను ఎన్ని రకాల వీడియోలు, మంచి వీడియోలు చేశాను, అయినా సిగ్గు శరం లేని బతుకులని, సిగ్గు లేని మంద, సిగ్గు లేని చండాల మొహాలు, వచ్చింది వయ్యారి అంటూ ఎన్నో రకాల తిట్లండి. దగ్గర మీకు కూడా సిగ్గుండాలి కదండి. ఆవిడ గురించి వీడియోలు చేయొద్దు, ఎవరి గురించి చేయొద్దు, నోర్లు మూసుకుని మీ వీడియోలు మీరు సవ్యంగా చేసుకోండి అని చెప్పాం కదా. మాకు చీరలు కట్టుకున్న వాళ్ళు కూడా నోర్లు మూసుకుని, చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు మీరు నోర్లు మూసుకుని మూలపడి ఉండండి అని చెప్తోంది. సిగ్గుండాలి కదా, ఎందుకు చేయడం అసలు ఆవిడ గురించి వీడియోలు? మీరు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అర్థమైందా? ఆవిడ గాజులు వేసుకుంటే మీకెందుకు, వేసుకోపోతే మీకెందుకు, బొట్టు పెట్టుకుంటే మీకెందుకు, పెట్టుకోపోతే మీకెందుకు? ఇప్పుడు చూడండి, వరుస పెట్టి అందరినీ చూడుతుంది శుద్ధపూసలాగా. అది అయినా వీడియోలు చేసే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. చీరలు కట్టుకెందుకమ్మా చేస్తారు? టీ షర్ట్ ప్యాంట్ వేసుకోండి, లేకపోతే చక్కగా మీరు ఇప్పుడు నేను కప్పుకున్నాను చూసారా, నక్క జిత్తులాగా షాలు, అది మనకి సెట్ కాలేదు. అలాగే ఎవరైనా సరే జిమ్కి వెళ్ళేటప్పుడు జిమ్ బట్టలు వేసుకుంటారు, షటిల్కి వెళ్ళేటప్పుడు షటిల్ బట్టలు వేసుకుంటారు, ఎవరికి తగ్గ కన్వీనియంట్గా వాళ్ళు బట్టలు వేసుకుంటారు. దానికి కూడా మీరు వంకలు పెడితే ఎలాగా? మంగళసూత్రం వేసుకుంటారు, లేకపోతే లేదు. మీకెందుకమ్మా సోది మొహాలు? పడండి. ఒకళ్ళని విమర్శించినప్పుడు పడే హక్కు, ఒక వేలు ఒకళ్ళ వేపు చూపించినప్పుడు 4 వేపులు మన వేపు చూపిస్తాయని పొద్దున వీడియోలో మీకు చెప్పానా? పడండి. అయిపోయిందా? సరే, నేను మాట్లాడటం మొదలు పెడితే మూసుకుంటారు నోర్లు. ఆడింగులు, ఆడమొహాలు, చీరలు కట్టుకునే ఆడమొహాలు, యూట్యూబ్లో వీడియోలు చేసుకునే చీరలు కట్టుకునే వాళ్ళు మీరు మనుషులా? డ్రెస్ చేసుకుని పైన షాల్వా కప్పుకోవాలి, అది చున్నీ వేసుకుని వీడియోలు చేస్తే 4-5 ఛానల్స్ పెట్టుకుంటే నువ్వు పాపులర్ అవుతావు. అంతేగాని ఏదో మళ్ళీ చిర్రావురి గారి గురించి వీడియోలు చేసినప్పుడు, ఆ అమ్మ మాట ఆవిడ గురించి చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో కేసులు నేను పెట్టించుకున్నాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేనేమన్నా వీడియోలు చేసుకుని నేను బాగుపడిపోతానేమో అని
వీళ్ళందరూ సుందరాంగులు వచ్చి కాసేపు వీడియోలు చేసి వ్యూస్ కోసం మాట్లాడారు. ఇంకా తిడతాను చూడండి, పడండి. వీడియోలు పెట్టే ముందు ఆలోచించాలి ఒకళ్ళ గురించి. పడండి అందరూ. అందరికీ సిగ్గు శరం లేని బతుకులు. అసలు వీళ్ళని చూస్తే జనాలు ఎలాంటి మనుషులంటే చీరలు కట్టుకుని మూల ఉండాల్సిన మనుషులు. అసలు ఆడవాళ్ళు అయి ఉండి సిగ్గు శరం లేని బతుకు వచ్చిందండి పెద్ద యాదవ సోది. ఇంకా బావిలో కప్పల్ లాంటి వాళ్ళు. ఇంకా ఇంకా చాలా 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 పొద్దునే చెప్పానా, రాత్రి సెలబ్రేటింగ్ చేశారు. పోనీలేండి, ఎలక్షన్లో వస్తే ఈసారి ఎమ్మెల్యే టికెట్ అన్నా తెచ్చుకుంటాను కనీసం. నా ఆశయం కూడా అదే. ఓకేనా, సెలబ్రిటీ అవ్వాలి, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలి, పెద్ద ఇది అవ్వాలని. ఇది పోలీసుల కేసు పెట్టించుకుందామా? పోనీలే అని వదిలేస్తున్నాను. జాగ్రత్త, నోరు కంట్రోల్లో ఉండాలి, లేకపోతే పోలీస్ కేసులు పెట్టి లోపల వేయిస్తాను. దేనికమ్మా పోలీస్ కేసులు? ఇంత హడావిడి, ఇంత రేటింగు, ఇన్ని తిట్లు రాసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ చేసినందరూ వీడియోలు దాంట్లో ఒక్క తప్పు వెతికినా ఆ పోలీసులకు కనిపించదు. కోర్టుకి వెళ్ళి ₹1,00,00,000 పరువు నష్ట దావా వేసినా దాంట్లో తప్పు కనిపించదు. పైనుంచి దేవుళ్ళు కూడా అమ్మ పేపర్ పంపించమ్మా గోవిందా కృష్ణ అని నిన్ను వేడుకున్నా అక్కడికి పేపర్ తీసుకెళ్ళి రాసుకెళ్ళినా అలాగా ఇట్లా ఇన్ని పేపర్లు రాసుకున్నా ఆ తిట్లు ఒక్క తప్పు వెతికినా కనిపించదు. చెప్పింది ఏంటి? ఏం చెప్పారు? మనము వీడియోలు చేసినా, మనం ఏం చేసినా, ఏం చెందినా మనతో ఒకవేళ పొరపాటు ఉంటే సరి చేసుకోవాలి మనందరం. అంతేగాని పెద్ద పెద్ద సెలబ్రిటీలు అవుతున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనందరికీ. చక్కగా ఛానల్ గోవిందా అని పెట్టుకున్నందుకు గోవిందుడు మీతోనే ఉంటాడు, మీరు అందరికీ ఆదర్శం అమ్మా అని చెప్తే నోరు అదుపులో పెట్టుకో, నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని ఆవిడంటున్నారు. మనం అనవండి, మనకు అసలు ఇవన్నీ సొద్దపూసలు, బత్తాయిలు, పిసుకోడాలు, ఇంకో బూతులు అవి మాట్లాడగలరు. మనకేమొచ్చండి, ఓనమాలు కూడా రావు. మన వీడియోలు మనం చేసుకోవడం తప్ప ఒకళ్ళ జోలికి వెళ్ళాం, ఒకళ్ళతో మనకి సంబంధం లేదు. ఇంకోటి, చీరలు కట్టుకుని మూలన పడుండండి అన్నారు చూసారా? నైటీ వేసుకుని మూలన పడుకోకూడదా? డ్రెస్ వేసుకుని మీకులాగా చున్నీ వేసుకుని మూలన పడి ఉండకూడదా? చీరలు కట్టుకున్న వాళ్ళే మూలన పడి ఉంటారా? భారతీయ సంస్కృతి కట్టుబాట్లు అంటే చీరే అని తెలుసా? నా మెళ్ళో వేసుకున్న కృష్ణుడు సాక్షిగా చెప్తున్నాను, ఇన్ని మాటలు ఏ ఆడవాళ్ళు మాట్లాడరు. అది పరిస్థితి. ఇంకెవరెవరినో బెదిరించి కేసులు పెడతా అంటున్నారు. ప్లీజ్ అండి, పాపం వాళ్ళ మీద పెట్టకండి నా కోసం. ఎందుకంటే అందరూ మీకులాగానే యూట్యూబ్లో వీడియోలు చేసుకుని బతుకుతున్నారు. మీకులాగానే మీరు ఇవాళ మంగ్లీ గురించి చేశారు, మొన్న అదే డబ్బుల కోసం ఎవరి గురించి చేశారు? రేణు దేశాయ్ గురించి చేశారు, చాలామంది గురించి చేశారు, ఆవుల గురించి చేశారు, ఇంకోళ్ళ గురించి చేశారు, ఇంకో యూట్యూబ్ ఛానల్ గురించి చేశారు. బోళ్ళు మందిని రోజు తిడుతూ ఉంటారు. మరి మిమ్మల్ని ఎన్ని తిట్టాలి, మిమ్మల్ని ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో పెట్టాలి? కానీ ఎవ్వరూ మాట్లాడరు. తప్పు. నేను కూడా చెప్తున్నాను ఇవాళ, ఒకళ్ళ ఛానల్ గురించి ఒకళ్ళు మాట్లాడటం మాత్రం ఖచ్చితంగా తప్పు. వాళ్ళు నిజంగా తప్పు చేస్తే మాత్రం అది కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకు ఉంది. మీరు అసలు తప్పే చేయలేదుగా, మీరు తప్పు చేశారని ఎవరన్నారు? అదేంటి ప్యాంటు షర్ట్ వేసుకోవడం తప్పని ఎవరన్నారు? ఇప్పుడు మొన్న అనసూయ అంది, నేను నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే స్వతంత్రం నాకుంది, నేను వేసుకుంటాను, తిరుగుతాను, తీసుకుంటాను, నా ఇష్టం అన్నారు. అది పోలీసులు కూడా అంగీకరించారు దానికి. అదేంటండి, మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు మీరు వేసుకోవచ్చు, బట్టలు ఏ వేసుకున్నా సమాజంలో దానికి ఏమీ పెద్ద ఆంక్షలు కానీ అధికారాలు కానీ ఎవరికి లేవు. ఎవరు చెప్తారండి? భలే ఉన్నారు. వేలు చూపించే ముందు వార్నింగ్లు ఇస్తూ అవతల వాళ్ళు 10,000, 14,000, 20,000 అన్నీ చూపిస్తారు. అది అర్థమైందా? చక్కగా ఎవరి ఛానల్లో వాళ్ళు వీడియోలు పెట్టుకోండి, వీడియోలు చెయ్యండి. మీరు 10 మందిని విమర్శించినప్పుడు, మీ వైపు నుంచి ఏదన్నా తప్పు జరిగినప్పుడు విమర్శించడంలో తప్పే లేదు, అది తప్పు కూడా కాదు. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. మా వీడియోల్లో కానీ ఇంకోళ్ళు ఎవరో 10 మంది చేసిన వీడియోల్లో కానీ ఎప్పుడు తప్పు అనేది ఎక్కడా కనిపించదు. ఆఖరి కోర్టుకు పోయినా సరే ఒక్క తప్పు కనిపించదు దాంట్లో. అలా ఉంటాయి వీడియోలు.
అర్థమవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. హిందూ మతంలో మనం ఉన్నప్పుడు ఆడవాళ్ళం అయి ఉండి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అంతేకాని మీకేదైనా కష్టం వస్తే ఫోన్ చేయండి. మీ ఫోన్ నెంబర్ కనుక్కోవడం పెద్ద కష్టం కాదు, నేను ఎలాగైనా కనుక్కుంటా అంటున్నారు. ముఖ్యంగా నా ఫోన్ నెంబరు ఆన్లైన్లోనే ఉంటుంది, చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుందా? లేకపోతే అడ్రస్ ఇస్తా, రండి, చక్కగా చేయండి. ఏం కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి, నో ప్రాబ్లం, రెడీ. కానీ ఎవరు వీడియోలు తప్పుగా చేస్తున్నారో వాళ్ళ గురించి మీరు కూడా తప్పుడుగా మాట్లాడటం మానేసేయాలి. ఫస్ట్ మీరు కూడా తప్పుగా చేయకండి. మంగళి తన ఇష్టం వచ్చిన పాట పాడుకుంటుంది, మీకెందుకు నొప్పి? నీకెందుకమ్మా పురిటి నొప్పులు? నువ్వు కూడా హాస్పిటల్కి పోయి కను అంటే అది మీరు అన్నమాట మేమంటే చాలా తప్పుగా ఉంటుందండి. ప్లీజ్ అనిపించద్దు. తోడేళ్ళు, కుక్కలు, పిక్కలు మీ ఇష్టం వచ్చింది తిట్లు తిట్టారు, అవి మేము తిడితే చాలా తప్పుగా ఉంటుంది. మేము నవ్వుడితే మేము తిట్టకూడదు. చాలా పవిత్రంగా ఉన్నాం మనం. కృష్ణుడిని వెనకాల మీరు నేను పెట్టుకుని మాట్లాడటం, నా గుండెల మీద కృష్ణుడిని పెట్టుకుని మాట్లాడటం చాలా తప్పుగా ఉంటుంది. అర్థమవుతుందా? మాట్లాడకూడదు. చీరలు కట్టుకుని నోర్లు మూసుకుని మూల పడుండండి అంటున్నారు, చూసారా? మీ ఇంట్లో మీ మగవాళ్ళు, మీ ఇంట్లో మీ వాళ్ళే చెప్తేనే నేను ఉండను అన్నం మనిషి. నువ్వెవరు చెప్పడానికి మూల పడి ఉండాలి చీరలు కట్టుకునే వాళ్ళందరని? ఎవరు? నువ్వెందుకు వ్యూస్ కోసం చేస్తున్నావు? మరి రేణుదేశాయ్ గారిది ఎందుకు చేసావు? మరి నువ్వు ఇవాళ మంగ్లీది ఎందుకు చేసావు నువ్వు అని మేము అంత గొంతుతో మేము అనమండి. మాకు చాలా చిన్న చిన్న గొంతులు, భయము, కేసులంటే భయము, పోలీసులంటే భయము, వణుకు. చాలా సోషల్ మీడియాలోకి లేడీస్ వచ్చినప్పుడు చాలా గౌరవప్రదంగా, పద్ధతిగా, చాలా ఆచారాలు పాటిస్తూ చక్కగా ఉండాలి. మీ ఛానల్ అన్నా మీరన్నా చాలా గౌరవం, తెలిసిందా? వీడియోని ఎవరిదన్నా పెడితే 1కి 4 సార్లు చూసి మాట్లాడండి. చీరలు కట్టుకున్న వాళ్ళు అని గనక సంబోధించి మాట్లాడితే మాత్రం కృష్ణుడు చూసుకుంటాడు. ఎందుకంటే కృష్ణుడికి ఇష్టమైందే చీర. ద్రౌపది చీర లాగితే సభలో కృష్ణ అని అరవంగానే కొన్ని వేల చీరలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? చీరకున్న విలువ కృష్ణుడికి ఎంత ఇష్టమో తెలియాలి కదా. చీరల గురించి కానీ మూల కూర్చోవడం గురించి కానీ మాట్లాడితే బెదిరించాం. మాకేం అవసరం అండి? వాళ్ళు మీరు మేము ఫ్రెండ్స్, అక్క చెల్లెళ్ళం, చక్కగా ఫోన్ చేయండి, అక్క ఏంటి విషయాలు ఏంటి, దా బలవన పోలీస్ స్టేషన్కి వెళ్దాం, కేసులు పెట్టుకుందామని చక్కగా కారేసుకుని మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని ఎక్కించుకుని చక్కగా మీరు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారో అక్కడికి నేనే వచ్చి అటెండ్ అవుతాను. నన్ను పిలిపించక్కర్లేదు మీరు. అర్థమవుతుందా? అది మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది అని నేను అనొచ్చు. నేను అన్ను, సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే మీ వెనకాల కృష్ణుడు, నా వెనకాల కృష్ణుడు ఉన్నాడు. మనము హిందువులం, మర్యాద ఉండాలి. మనం తోడుకోడళ్ళం కాదు, ఆడపడుచులం కాదు, ఒక దాయాదులం కాదు, ఫ్రెండ్స్. చక్కగా మంచి పాజిటివ్తో ఉండాలి. అవునా? మీ ఇంటికి నేను రావాలి, నా ఇంటికి మీరు వచ్చిపోతుండాలి, గౌరవప్రదంగా ఉండాలి. అంతేగాని ఏది పడితే అది కూర్చుని మీ ఇష్టారాజ్యంగా మాట్లాడటం తగదు. ఒక సత్యభామ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అని చెప్పా. అది ఎందుకు మీకు సిగ్గు లేకుండా అర్థం కాలేదు అనిపించింది, ఆ మాట అడగాలనిపించింది. నేనెందుకు అడుగుతానండి? అదే మీ ఆడపడుచుని అయితే కనుక మీ చంప పగలగొట్టి మరి అడిగేదాన్ని నేను. కానీ కాదు కదండి, ఫ్రెండ్ని అడగలేను. ఎందుకు అడుగుతాను? ఆడపడుచు, అక్కో, తోడుకోడలు అయితే మిమ్మల్ని భయపెట్టి నేనేం మాట్లాడాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగేదాన్ని. అడగలేను. ఫ్రెండ్ని కదా. అదే వచ్చే జన్మలో మాత్రం ఖచ్చితంగా నీ కక్కగా పుట్టి కంట్రోల్లో మాత్రం ఖచ్చితంగా పెడదామని అనుకుంటున్నాను. కానీ వద్దులేండి, మళ్ళీ ఎక్కడెక్కడో పుట్టాలి. నేనున్న ఇంట్లో పుడితే చాలు. మీరు చక్కగా మీ ఇంట్లో పుడితే మీ సాంప్రదాయాలు, కట్టుబాట్లు. ప్లీజ్ అండి, కేసులు పెట్టదలుచుకుంటే మాత్రం దయచేసి నా మెయిల్ ఐడి ఇస్తాను, పెట్టేసేయండి. మీరు శ్రమ పడకుండా మీరు వెళ్ళేటప్పుడే చెప్తే మీకు నేనే వచ్చి కారు ఎక్కించుకుంటాను. ప్లీజ్ అండి, ఆడవాళ్ళం బెదిరించుకోవడాలు, సోషల్ మీడియాలో ఇబ్బంది పట్టాలు, పొద్దున కూడా నేను వీడియోలో చెప్పింది అదే. చక్కగా పాజిటివ్గా మంచిగా అందరం సరదాగా ఉండాలండి. దేనికోసం కొట్టుకుంటాం? మనం ఏమన్నా ఆస్తులు పాస్తులు మనకున్నాయా? మీకు ఏదైనా కష్టం వస్తే చెప్పండి, మీ వెనకాల నేను ఉంటాను, 100 మందిని తెస్తాను. అంతేగాని నాకేదైనా బాధ వస్తే నా సత్యభామ ఉంది, చక్కగా సిస్టర్ అని చెప్పి నేను కూడా చెప్పే విధంగా ఉండాలి.
నా దాంట్లో ఏ కోర్టుకి వెళ్ళినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా దాంట్లో తప్పు ఉందని చూపించిన వాడికి ₹1,00,00,000 బహుమతి, మీరు ₹1,00,00,000 పరువు నష్టం దావా నా మీద వేయకముందే నేనే మీకు గిఫ్ట్ ప్రకటిస్తున్నాను. అది అర్థమైందా? వెతికి చూపిస్తే నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని, మీ గురించి ఎవరైనా వీడియోలు చేస్తే దాంట్లో తప్పు ఉందని. ఎవ్వరూ తప్పు పట్టలేదు, తప్పు పట్టాలని కూడా ఎవరికి ఉండదు. కన్వీనియంట్. ఎప్పుడైనా సరే చీర కంటే కూడా చుడీదార్లో చాలా అందాలు ఉంటాయి. చీరలోనే చాలా కనపడుతూ ఉంటుంది, వీపు కానీ నడుము కానీ అవన్నీ. చుడీదార్లోనే చాలా పద్ధతిగా ఏవి కనపడకుండా నీట్గా ఉంటుంది. చక్కగా మీరు నీట్గా షాల్ వేసుకుంటారు, నీట్గా చున్నీ వేసుకుంటారు, చక్కటి సాంప్రదాయమైన బొట్టు పెట్టుకుంటారు, మంచి కంటే పెట్టుకుంటారు, మంచి బుట్టలు పెట్టుకుంటారు, చక్కగా అందం ఉట్టిపడేటట్టు ఉంటుంది. మాలాంటి వాళ్ళకి ఏముందండి, చీరలు కట్టుకుని మూల పడి ఉండేవాళ్ళం. మాదేముంది, చీరలు కట్టుకునే వాళ్ళు అంటే అంత చీపుగా చూసినందుకు అక్క అయినట్టయితే చంప పగిలేది. కానీ కాదు కదా, నేనేం చేయలేను మిమ్మల్ని. ఎందుకంటే మీలాంటి యూట్యూబర్ని నేను కూడా. హక్కు లేదు. అక్కలైతే కనుక, నా చెల్లెలు కనుక ఆ మాట అన్నా, నా సిస్టర్ కనుక ఆ మాట అంటే, మూల పడుండవే చీరలు కట్టుకున్న దానివి అంటే ఈ బొగ్గకున్న చర్మం ఊడొచ్చేది దానికి. కానీ బయట వాళ్ళు, మనం హిందువులు, మనం పోట్లాడుకుని కొట్టుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? బాగుండదు. అవన్నీ నేను అన్ను. నా సాంప్రదాయాలు, నా కట్టుబాట్లు నాకు తెలుసు. అందుకని అవి మాట్లాడను. తప్పు. ఏ ఆడపిల్లైనా పద్ధతిగా ఏ చోటకి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు వేసుకోవాలి. ఖచ్చితంగా పార్క్కి వెళ్ళేటప్పుడు మీరు చెప్పినట్టుగా ట్రాక్ ప్యాంట్లు వేసుకోవాలి. ఇంట్లో కూడా లేడీస్ ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ శరీర ఆకృతి ఆ జిమ్కు తగ్గట్టు, వ్యాయామంకు తగ్గట్టు ఉండాలి అంటే తగ్గ బట్టలు వేసుకోవాలి. జర్నీలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ బట్టలు వేసుకోవాలి. ఏవి కావాలంటే అవి వేసుకోవట్టు. ఎవరి బట్టలు ఇష్టం వాళ్ళే అని పోలీస్ స్టేషన్లు, కోర్టులు దాకా వెళ్ళి తెచ్చుకుంటున్న రోజుల్లో మీ బట్టల గురించి ఎవరు విమర్శిస్తారు? మీరు ఎదుటి వాళ్ళని చున్నీ వేసుకోలేదు, శుద్ధపూసగాళ్ళు అని మీరు మాట్లాడిన దానికి ఎవరైనా మాట్లాడి కౌంటర్ ఇచ్చుంటారు పాపం. తక్కించు ఛానల్స్ వాళ్ళకి చెప్తాలేండి. మీ గురించి వాళ్ళకి తెలియక మాట్లాడారు. సిగ్గుండద్దా? పురిటి నొప్పులేంటి అసలు వాళ్ళకంతా? సిగ్గుచారం ఉండాలి కదా వాళ్ళకి. మీరు తిట్టిన తిట్లే కదా. ఇంకేంటి తోడేళ్ళు, వెదమొహాలు అని. ఓన్లీ నేను స్పందించింది మీరు తిట్టిన తిట్ల గురించి కాదు. చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు మూసుకుని మూలపడి ఉండండి అంటే దాని గురించి. అర్థమైందా? గోవిందాయ నమః. అది మనము ఒక దేవుణ్ణి నామస్మరణ చేస్తున్నప్పుడు, మన నోటంబడి గోవిందా అని వచ్చినప్పుడు, మన నోటంబడి కృష్ణ అని వచ్చినప్పుడు, ఆ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన చీరల గురించి మీరు విమర్శించిన దానికి నాకు బాధ కలిగి, నా కృష్ణుడు కూడా హట్ అయ్యాడు కాబట్టి మీకు ఒక పెద్దదానిగా, ఒక సిస్టర్గా చెప్పడానికి వచ్చాను అంతే. మీరంటే మాకేం పగల్లేవు, ద్వేషాలు లేవు. ఎందుకండి? చక్కగా మీరు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే పిలవండి, చక్కగా కృష్ణాష్టమి ఏదో నేను వచ్చేస్తాను. ఇవేం నేను మనసులో పెట్టుకోను. ఇద్దరం కలిసి ఒక ఛానల్లోనే కూర్చొని చక్కగా సరదా కబుర్లు చెప్పుకుందాం. అర్థమైందా? అది మనమందరం అలా కలిసిపోయి ఉండాలి. అక్కర్లేనివి వార్తలు, బెదిరించడాలు, నా నోట్లోంచి ఏదన్నా వచ్చిందంటే తట్టుకోలేరు, వినలేరు అంటే అవతల వాళ్ళ నోటికి ఇంకా పవర్ఫుల్. అసలే నాలుక మీద మచ్చ కూడా ఉంది. అది పరిస్థితి. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి. గుడ్ నైట్. చక్కగా మీరు 10 కాలాల పాటు జనాలకి చక్కగా భగవద్గీత బోధిస్తూ ప్రపంచంలో మీరు చక్కగా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీకు ఒక సిస్టర్ కనుక ఉంటే మీకు ఎలా చెప్పేదో సేమ్ నేను అలా చెప్తున్నాను. మీరు మాత్రం ఇందాక పక్కింటి వాళ్ళు బిందెల దగ్గర పోట్లాడుకున్నట్టు, ఎదురింటి వాళ్ళు డస్ట్బిన్ల దగ్గర పోట్లాడుకున్నట్టు, ఇంకో ఆడవాళ్ళు కార్ పార్కింగ్ల దగ్గర పోట్లాడుకున్నట్టు, పార్కుకు పోయి పిల్లలు కొట్టుకుంటే అక్కడ జుట్లు పట్టుకు పోట్లాడుకున్నట్టు మాట్లాడారు. అది మీ వయసు మాకంటే చిన్నది కాబట్టి అలా అనిపించుండొచ్చు. పాపం ఉడుకు రక్తం కాబట్టి మా ఏజ్ వచ్చేసరికి తగ్గిపోతుందిలేండి. ఓకేనా? కానీ మీరన్నట్టు విసిరేస్తే చీరగట్టుకుని మూలపడి ఉండే వ్యక్తిని కాదు. భాష అంటాడు చూసారా, ఆ టైపు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. చక్కగా మీరు 100 కాలాల పాటు పిల్లా పాపలతో చక్కగా మంచి సుమంగళిగా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో చక్కగా ఉండాలి. మీరు 26 తిట్లు తిట్టారు. దాంట్లో నేను ఒక్కటి కూడా మిమ్మల్ని అన్నా. కేసులు పెట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళైనా పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. రెడీ, ఫ్లైట్ వేసుకునైనా వచ్చేస్తాను. ఓకేనా? బాయ్. మరి ఆలోచిద్దాం.